సామాజిక ఉద్యమాల కార్యకర్త గ్యార శ్రీనివాస్ గారు. ఇతను 1998-99 ప్రాంతంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రామస్థాయి నాయకుడిగా, మండల స్థాయి నాయకుడిగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఒక 20 ఓట్లతోటి. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే ఉంటూ ప్రజా సంఘాలలో అందరితో మమేకమై దళిత బహుజన ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలబడుతున్న వ్యక్తి. ఈ సందర్భంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఫాము చేసిన సందర్భంగా హైదరాబాదు కమిటీ నుంచి మెంబర్గా ఏర్పడిన సందర్భంగా ఇప్పుడు బాల్కన్ సుమన్ లాంటి వాళ్ళు చేసిన కొన్ని అనుచిత వాక్యాలను ఖండిస్తూ ఈరోజు మన SBNKS న్యూస్ ఛానల్కు ఓ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు. తను మాట్లాడుతూ బాల్కన్ సుమన్, KTR లాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా పనికిరారు, పార్లమెంటరీ విధానాలలో అడుగుపెట్టి కూడా ఆ పార్లమెంటరీ భాషను కాకుండా సామాన్యుల భాష వాడటం చాలా సిగ్గుచేటని విమర్శించారు. ఈ సందర్భంగా తను ఇంకా మాట్లాడుతూ బాల్కన్ సుమన్కి కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. నువ్వు దళిత జాతికి చేసిన మేలు లేదు, ఆ జాతి నుంచి ఎదిగిన ప్రతినిధిగా. విద్యార్థులకు చేసిన మేలు లేదు, ఆ విద్యార్థి స్థాయి నుంచి ఎదిగిన లీడర్గా. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీ జాతి అభ్యున్నతికి కృషి చేయాలి తప్ప కల్వకుంట్ల కుటుంబానికి కాపలగా కుక్కగా ఉండకూడదు అని హితవు పలికారు. సీనానా నమస్తే అన్న. నమస్తేనే. ఎట్లా ఉంది? నాస్తిక సంఘం వదిలిపెట్టినావు, కాంగ్రెస్ డైరెక్ట్ యుద్ధంలోకి వచ్చిన నాయకుని కావాలని, మరి ఎట్లుంది? ముందుగా SBNKS న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు. మీ న్యూస్ ఛానల్ బ్రహ్మాండంగా వ్యూవర్స్ తోటి ముందుకు పోవాలి. మంచి సబ్జెక్ట్ తోటి మంచి వీడియోలు చేస్తూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం. మేము మీ న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబర్గా ఉన్నాం. అన్న, మీరు అన్నట్టుగా నాస్తిక సమాజంలో పనిచేస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చిర్రు అన్న వ్యాఖ్య అది కరెక్ట్ కాదు. నాస్తిక సమాజంలో పనిచేస్తున్నాం అన్నది చేస్తూనే ఉన్నాం, చేస్తూ ఉంటాం. అది నా వ్యక్తిగతమైన నా పర్సనల్ ఇంట్రెస్ట్, అంటే నా వ్యక్తిగతమైనటువంటి అవసరం, అది నా జీవన విధానం. నాస్తిక సమాజంలో పనిచేయటం అనేది నా జీవన విధానం. ఈ పొలిటికల్ పార్టీలో పనిచేయటం అనేది 1998లో నేను సింగిల్ విండో డైరెక్టర్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి సింగిల్ విండో డైరెక్టర్ కేతపల్లి మండలం నుంచి పోటీలో పాల్గొన్నాను. అక్కడ ఒక 20 ఓట్లతోటి ఓడిపోయాను. ఒక 4 గ్రామాల సంబంధించిన ఓట్లు నాకు వేశారు. దాంట్లో 20 ఓట్లతోటి ఓడిపోయాను. సింగిల్ విండో చైర్మన్ కోల్పోయాను. నేను డైరెక్టర్ అయితే చైర్మన్ SC రిజర్వేషన్ అప్పుడు. అయితే నేను 1998కి ముందు మన కుటుంబాలు మొత్తం కమ్యూనిస్టు కుటుంబాలు, మా తాత ముత్తాతల కానించి కమ్యూనిస్టే. నరరాఘవరెడ్డి పీరియడ్లో, అంటే మేము మా తాతలు మా నాయనలు అందరూ పనిచేసారు. మాకు అక్కడ సామాజిక న్యాయం అందులో కూడా దొరకలేదు. మనం ప్రశ్నించే తత్వంలో ఉన్నాం. అక్కడ ప్రశ్నించటం వలన, వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పకపోవడం వలన ఆ గ్రామానికి సంబంధించిన అవసరాలని, సామాజిక రుగ్మతులని ప్రశ్నించినందుకు సామాజిక న్యాయం చేయాల్సినటువంటి ఈ కమ్యూనిస్టు పార్టీలే సామాజిక న్యాయం చేయకపోతే ఈ పార్టీ మాకు అవసరం లేదని ఆ రోజున CPIM పార్టీ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్ కండువ కప్పుకోవడం జరిగింది. అది 1998లో. 1998లో 99లో నేను సింగిల్ విండో డైరెక్టర్గా పోటీ చేశాను. ఒక 20 ఓట్లతోటి ఓడిపోయాను. అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీగానే ఉన్నాను. అయితే ప్రజా సంఘాలలో పనిచేయటం, తెలంగాణ ఉద్యమంలో పనిచేయటం వలన మీలాంటి మిత్రులందరికీ కూడా ప్రజా సంఘాలలో పనిచేస్తున్నటువంటి గ్యార శ్రీనివాసు ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ TRS పార్టీకి కానీ అనుబంధంగా లేడు, ఒక ప్రజా ఉద్యమ నాయకుడిగానే పరిచయం అయినాడు. అయితే ఇక్కడ హైదరాబాదులో నేను రాజకీయంగా జెండాలు పట్టుకొని తిరగలేదు. ఆ విషయం మీకు ఎవరికి అంటే నేను ఆ జెండా పట్టుకోలేదు కాబట్టి నేను నా పార్టీ ఫలానా అని మీకు తెలియదు. అది వాస్తవానికి నేను 98 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఇక్కడ తెలియదు మీలాంటి వాళ్ళకు. కాబట్టే మొన్న రీసెంట్గా మన
మన జగదీశ్వర్ గౌడ్ శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్ తోటి కండువా కప్పుకోవడం జరిగింది. ఇప్పుడు క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నేను విద్యార్థి దశ నుంచి కూడా నేను అన్ని ప్రజా సంఘాలలో పనిచేశాను. ఇప్పుడు ప్రజా సంఘాలతో పాటుగా సామాజిక ఉద్యమాలతో పాటుగా ఒక పొలిటికల్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను ఒక క్రియాశీలక నియోజకవర్గ మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక ఏరియాకు నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్న కొంతమంది దుమారాలని మాటలను మీరు ఏ విధంగా ఖండిస్తుర్రు? వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తుర్రు? రాజకీయాలు అందరు చేస్తారు. ఇప్పుడు నిన్న మాట్లాడాడు ఒక బాల్కా సుమన్ విద్యార్థి నాయకుడిగా, ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు. ఉస్మానియా విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎంతోమంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి విద్యార్థుల కోటాలో బాల్కా సుమన్కు ఒక అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని తాను అనుభవిస్తూ విద్యార్థులకు కానీ విద్యార్థులకు నియామకాల గురించి కానీ, ఆ ఉస్మానియాలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కానీ, ఉస్మానియాలో ఉన్నటువంటి డిమాండ్ల గురించి కానీ ఎన్నడూ కూడా 10 సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ప్రశ్నించినటువంటి ఆ బాల్కా సుమన్ నిన్న చెప్పు చూపిస్తూ మాట్లాడాడు. రే బాల్కా సుమన్, వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఒక ఎంపీగా పనిచేసినావు, ఒకసారి ఇప్పుడు పోయినసారి ఎమ్మెల్యేగా పనిచేసినావు. ఇప్పుడు నీ పార్టీని పక్కన పెట్టింది ప్రజలకు ఈ అహంకారపూరితమైన ఈ దొరల పాలన అక్కర్లేదని చెప్పి బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టింది ప్రతిపక్షంలో. ఇప్పుడు బుద్ధి తెచ్చుకోకపోతే మళ్ళా జీవితంలో మీ పార్టీకి మనుగడ ఉండదు బిడ్డ. నువ్వు నీ భాష మార్చుకో. మొన్న మీ చిన్న దొర కేటీఆర్ కూడా చెప్పు భాష మాట్లాడిండు. ఈ చెప్పులు చూపించే మాటలు ఒక అనాగరికమైనటువంటి భాష. అది నువ్వు చదువుకున్న విద్యార్థుల కోసం కొట్లాడలేదు. నువ్వు అధికారం విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద వచ్చినటువంటి నీ అధికారాన్ని నువ్వు స్వలంబన కోసానికి ఒక బానిసలాగా, ఒక కల్వకుంట్ల కుటుంబానికి ఒక బానిస కుక్కలాగా నువ్వు పనిచేసిన 10 సంవత్సరాలు. ఇప్పుడు కూడా అదే భ్రమలో ఉన్నావు. దొరల పాలన ఉన్నది అనే ఒక భ్రమలో ఉన్నావు బిడ్డ. ఇది ప్రజాపాలన, దొరల పాలన అంతమైపోయింది. తెలంగాణలో దొరలని సహించరు. తెలంగాణ ప్రజలు ఎన్నడో దొరల్ని తరిమివేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ కూడా దొరల పాలనని తరిమివేసిర్రు. ఇక దొరల పాలన రాదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఒక సామాజిక వర్గానికి నుంచి వచ్చినటువంటి, వెనకబడిన వర్గం నుంచి వచ్చినటువంటి ఒక ప్రతినిధివి. నువ్వు ఆ వర్గానికి కూడా నువ్వు పనిచేయలేదు. నువ్వు నీ విద్యార్థి దశల నుంచి వచ్చినటువంటి వాడివి. విద్యార్థుల డిమాండ్ల గురించి కూడా నువ్వు ఎన్నడూ మాట్లాడలేదు. నీ సామాజిక వర్గానికి ఎస్సీ దళిత ముఖ్యమంత్రి చేస్తానని మీ దొర చెప్పిండు. ఆ మాట గురించి నువ్వెన్నడూ కూడా నీ దొరని నువ్వు ప్రశ్నించలేదు. ఎన్నో ఇబ్బందులు జరిగినాయి, ఎన్నో అట్రాసిటీలు ఫెయిల్ అయినాయి, ఎంతోమంది దళితుల మీద దాడులు జరిగినాయి, ఎంతోమంది విద్యార్థులకు అన్యాయం జరిగింది. నువ్వెన్నడూ కూడా దాని మీద నువ్వు ప్రశ్నించనోడివి. నిన్న దొర మెప్పు పొందడానికి బానిస కుక్కలాగా నువ్వు నిన్న మాట్లాడిన మాటలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం బిడ్డ. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం నీ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, ప్రజాపాలన వచ్చింది. ప్రజాక్షేత్రంలో మర్యాదపూర్వకమైన మాట్లాడు. రాజకీయ విశ్లేషణ, రాజకీయ విమర్శ ఉంటే విమర్శించాలి తప్ప దూషించకూడదు, దుర్భాషలాడకూడదు. నీ మెప్పుల కోసం నువ్వు ప్రయత్నిస్తే బజార్లల్లా గుడ్డలిప్పదీసి కొడతాం. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా సీఎం గారిని మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పి సారీ చెప్పకపోతే నువ్వు ఎక్కడ కనపడ్డా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను గుడ్డలు విడదీసి కొడతారని డిమాండ్ చేస్తూ వార్నింగ్ ఇస్తా ఉన్నాం. జాగ్రత్తగా మాట్లాడు. నీ భాష ఏ విధంగా ఉందో ఇక్కడ మా రిప్లై కూడా ఆ విధంగా ఉంటుంది. మేము ఎక్కడ తగ్గేది లేదు. నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం. సంస్కారం సంస్కృతితోటి ఉండాలని నీకు హెచ్చరిస్తూ బుద్ధి తెచ్చుకొని మర్యాదగా ఉండి ప్రజాక్షేత్రంలో నువ్వు ఉన్న సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా ఉండాలని నీకు హితవు చెప్తూ
నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.